అది 1975 జూన్ 25. దేశంలో ఇప్పటికీ అదొక పీడకలలా మిగిలిపోయింది. ప్రజలు నోరు తెరిచి మాట్లాడడానికి లేదు. కళ్ళెదురుగా తప్పు జరిగినా ఎందుకు అని ప్రశ్నించే గొంతుకును నొక్కేసే రాజకీయ నాయకుల చేతుల్లో బలైన ప్రజాస్వామ్యం. ఇప్పుడైతే ప్రజాస్వామ్య పరంగా మనందరం హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. కానీ ఎవరిని పడితే వారిని, అంతెందుకు ప్రధాని సహా అందరినీ ఏకపారేసే స్వేచ్ఛను ప్రజలు అనుభవిస్తున్నారు. కానీ 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రశ్నించే దేశ ప్రజల గొంతుకును నొక్కేసింది, అత్యవసర పరిస్థితిని విధించింది. ఇంతకీ ఎమర్జెన్సీని ప్రకటించడానికి బలమైన కారణాలు ఏంటి తెలుసుకుందాం. దేశానికి వెన్నెముక అయిన ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. 7వ దశకం మధ్య భాగంలో దేశ ప్రజలపై విధించిన అత్యవసర పరిస్థితి అదో పీడకల. నెహ్రూ కాలంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో కాస్త బలహీనపడింది. ఆయన మరణంతో ఏమాత్రం పాలన అనుభవం లేని ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. అప్పట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇందిరాను కీలుబొమ్మలా ఆడించి పరిపాలన చేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఇందిరాగాంధీ తనకంటూ ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేసుకుంది. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదంతో ఎన్నికల్లో గెలిచింది. 1971లో ఇందిరావర్గం ఆవు దూడ గుర్తు అనూహ్యంగా విజయం సాధించింది. దిమ్మ తిరిగిపోయిన అపోజిషన్ పార్టీలు ఏదో మోసం జరిగిందని ఆరోపించాయి. అప్పట్లో జనసంఘ్ అంటే ఇప్పటి భారతీయ జనతా పార్టీ పూర్వరూపం అన్నమాట. జాతీయ అధ్యక్షుడు బలరాజ్ మాధోక్ ఇందిరాగాంధీ అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగుల చేత రష్యా నుంచి కొనుగోలు చేసిన రంగు ఇంకు వాడిందనే ఆరోపణలు చేశారు. అప్పట్లో ఎవరికి ఓటేసినా మరుసటి రోజు వరకు అది మార్చిపోయి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ గుర్తైన ఆవు దూడకే ఓట్లు పడేవన్నారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ గుర్తు కోడెత్తులు ఉండేవి. 1971లో దెబ్బతిన్న ప్రతిపక్ష పార్టీలు 1977లో అనేక రాష్ట్రాల్లో ఇందిరాగాంధీ పార్టీని ఓడించారు. దీని వెనక పెద్ద రీజన్ ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీని ఓడిపోయేలా చేసింది. 1971 పార్లమెంటు ఎన్నికల్లో రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఇందిరాగాంధీకి అప్పట్లో 1,83,309 ఓట్లు వచ్చాయి. ఆమెకు పోటీపడి నిలబడిన సోషలిస్టు పార్టీ లీడర్ రాజ్ నారాయణకు 71,449 ఓట్లు వచ్చాయి. ఓడిపోయిన ఆయన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కోర్టుకెక్కాడు. కోర్టు కూడా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నిగ్గు తేల్చింది. హైకోర్టు న్యాయమూర్తి జగన్మోహన్ లాల్ సిన్హా ఉత్తరప్రదేశ్ స్టేట్ వర్సెస్ రాజ్ నారాయణ కేసులో తీర్పునిచ్చింది. అంతేకాదు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు ఆమె 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ తీర్పిచ్చింది. తీర్పు వెలువడిన తర్వాతే ఇందిరాగాంధీ దేశ ప్రజలపై అత్యవసర పరిస్థితి విధించింది. ఇందిర తన ప్రధాని పదవికి ప్రమాదం ఏర్పడటంతో రాజ్యాంగంలో ఉన్న అంతర్గత భద్రతా చట్టం ఆర్టికల్ 352 ప్రకారం జూన్ 25న అర్ధరాత్రి కేబినెట్ ఆమోదంతో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో అత్యధిక పరిస్థితిని విధించారు. ఈ సందర్భంగా దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టారు. ఇదే సమయంలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ చేసిన అరాచకాలు ఇన్ని కావు. ఆయన చేసిన ఘోరాల గురించి ప్రతిపక్షాలు ఎప్పటికీ ప్రస్తావిస్తూనే ఉంటాయి. జూన్ 25, 1975లో ప్రారంభమైన ఎమర్జెన్సీ 1977 మార్చి 21 వరకు అంటే 21 నెలల పాటు కొనసాగింది ఈ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరపున ఇందిరాగాంధీపై పోటీ చేసిన రాజ్ నారాయణ్ అప్పట్లో ఇందిరాగాంధీని 55,000కు పైగా ఓట్లతో ఓటమి పాలు చేశారు. ఆ ఎన్నికల్లో రాజ్ నారాయణకు 1,77,719 ఓట్లు రాగా ఇందిరాగాంధీకి 1,22,517 ఓట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ తన జీవితంలో చవిచూసిన తొలి ఓటమి అదే. అప్పట్లో రాజ్ నారాయణ్ను అందరూ జైంట్ కిల్లర్గా అభివర్ణించారు. ఆ తర్వాత ఏర్పడిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీతో కలిసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీ రోల్ పోషించారు. ఆ తర్వాత చరణ్ సింగ్ను ప్రధాని చేయడంలో కీ రోల్ పోషించారు. ఆ తర్వాత 1984 ఎన్నికల్లో చరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.